శ్రీ ఆర్ కృష్ణయ్య గారు గౌరవ రాజ్యసభ సభ్యులు వేదికపై ఆహ్వానిస్తున్నాం. సరే అండి. బాలరాజు ఉందా సీటు ఇక్కడ? రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని వేదికపై ఆహ్వానిస్తూ డాక్టర్ కృష్ణమోహన్ వకలాంబరం గారిని భారతీయ జనతా పార్టీలో సాదరంగా ఆహ్వానిస్తూ వారికి కండువ కప్పి ఆహ్వానించిందిగా కోరుతున్నాం. కండువ మరియు శాల్వాతో బుకేతో శ్రీ కృష్ణమోహన్ గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. चल चल क्या बात है? కానివ్వండి కానీ రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని, శ్రీ వకలాంబరం కృష్ణమోహన్ రావు గారిని భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ మరి వారికి శాల్వాతో అలాగే బుకేతో భారతీయ జనతా పార్టీ కండువతో సత్కరించి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ పత్రికా సమావేశానికి
విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మరి సీతారాం నాయక్ గారు, గోవాల బాలరాజు గారు, మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఇద్దరు, అదేవిధంగా ఆంజనేయుడు గారు ఎమ్మెల్సీ, సుభాష్ గారు, మరి ఈనాడు మన ముందు చేరినటువంటి ఒక మిత్రుడు కృష్ణమోహన్ గారు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడుతూ ఉన్నారు. మరి ఆ ఒక సంకలనంలోని మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోవాల బాలాజీ గారు పార్టీ చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు 3 సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ, వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని నేను స్వాగతిస్తూ వారికి పార్టీలో వారికి సభ్యత్వం కూడా నేను ఇప్పుడు కొద్దిసేపులో ఇవ్వడం జరుగుతుంది. వారిని ఫార్మల్గా పార్టీలో సభ్యులుగా చేస్తూ అనేక రాజకీయ విషయాలు ఉన్నాయి, పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. కానీ కృష్ణమోహన్ గారి గురించి 2 నిమిషాలు మీకు చెప్పాలి. వారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వ్యక్తి. వారు పిహెచ్డి చేశారు, డాక్టరేటు, అదేవిధంగా ఎంబీసీ సంబంధించినటువంటి వారు వర్గాల నుంచి వస్తారు. దాసరి వర్గం అనేది మనకు తెలుసు. ఎంబీసీ మరి గతంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ, అది ఎక్కడ పెట్టిందో ఏందో ఎవరు తెలియదు. మరి ఆ సంబంధించిన చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఆ ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ కూడా మా పార్టీలో చేరారు, వారు బయట ఉన్నట్టు. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇది చాలా స్పష్టమైన సంకేతం తెలంగాణకు మేము ఇస్తూ ఉన్నాం, ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీతోని తెలంగాణ బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా బీజేపీతో ఉన్నారని చేసి ఈ ఇద్దరి చేరికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక బీసీల హక్కును రక్షిస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి పత్రికా సమావేశాన్ని డాక్టర్ లక్ష్మణ్ గారు కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి సమక్షంలో బీసీ కమిషన్ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వంలో, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కమిషన్ సభ్యులుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బీసీ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా స్వాగతించే విషయం. దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఇన్ తెలంగాణ, ఒక స్పష్టమైన సంకేతం. యావత్తు బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఏదైనా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది నరేంద్ర మోడీ గారి ద్వారా, బీజేపీ ద్వారానని చెప్పి విశ్వసించి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారైతేనేమి, లేదా ఇవాళ కృష్ణమోహన్ గారైతేనేమి,
తెలంగాణ ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అయితేమి బీజేపీలో చేరారంటే కేవలం బీసీల యొక్క హక్కుల కోసం, సంక్షేమం కోసం, అభ్యున్నతి అనేది చివరికి సంచార జాతులు కూడా నిన్న దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ ప్రభుత్వము బీజేపీ ముక్తి దివస్గా మొదటిసారిగా జరిపారో అది బీజేపీ వల్లనే నమ్మకం అనేది వారి చేరిక ద్వారా కూడా స్పష్టమవుతున్నది. వారిని నేను బీజేపీ కుటుంబంలోకి స్వాగతిస్తూ గత 2 రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మామిడికాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి, కాంట్రాక్టర్లు మీలు జరిగేదానికి, దానికి అధికారులు కూడా వత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ప్రధానమంత్రి సైతం కూడా, హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటీఎంగా మార్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వము, ఆ రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి 1,000 కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే, ఇదే పిసిసి అధ్యక్షునిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది, మేము అధికారంలోకి వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మరి మాట మార్చారో, ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కబెట్టి 6 మాసాల్లో నిగ్గు తేల్చి మెక్కింది కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి భాగోతం ఏమిటి, అధిష్టానం యొక్క ఒత్తిడికి లొంగి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా, చీకటి ఒప్పందంలో భాగంగా కాలయాపన కోసము పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ రకంగా వారు సిబిఐ కనుక బీజేపీ డిమాండ్ చేసిన మేరకు దర్యాప్తు కోసం ఆదేశిస్తే సిబిఐ ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్కు మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి
తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో 10 సంవత్సరాల్లో, ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే, మరి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా, చీకటి ఒప్పందమా, రహస్య ఎజెండా, నిన్న చివరికి విధి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం. కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా, లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి, మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా గత ప్రభుత్వ అధికారులకు కానీ, లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ? రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి, మీరు బీఆర్ఎస్కు పట్టినటువంటి గతే కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్నీ ఉన్నాయని చెప్పినట్టు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని ఆధారాలన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే 38,000 కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణహిత చేయలేని కాదని కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ఇప్పటికైనా మీరు, ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డీఎస్ఏ కానివ్వండి, కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను, అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. విజిలెన్స్ కానీ, కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారో, 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు, రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిన బీజేపీ డిమాండ్ చేస్తూ, రెండో అంశము ఈ 2 రోజుల్లో తేల్చింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ 22 మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి 23% నుంచి 42% పెంచేదానికి ఆస్కారం కల్పించడానికి బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పడం అయితే ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ 2 విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతుంది. నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు మీనమేషాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇదే బిల్లు ఆ రోజు 6 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా ద్వంద్వ నీతి, ఒకసారి సర్వే అన్నారు, రెండోసారి డెడికేటెడ్ కమిషన్ మరి భూసా వెంకటేశ్వర ద్వారా శాస్త్రీయంగా పూర్తిగా సాంకేతికంగా జరుపుతామని చెప్పి ఏ రకంగా ఆ భూసా వెంకటేశ్వర కమిషన్ను కేవలం కార్యాలయానికి పరిమితం చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటన చేయకుండా ఏ రకమైన సర్వే జరిపారో ఆ రకంగా మీరు జాప్యం చేయడానికి తాపత్రయపడుతూ ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఒకసారేమో మరి ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి ధర్నా చేశాడు. చివరికి ఈరోజు ఈ న్యాయపరమైన చిక్కులు
అవరోధాలు అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకున్నారో అది ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. 42% ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. ఎన్నికల ముందు ఏ మేరకు మీరు హామీ ఇచ్చి యావత్తు బీసీల ఓట్లను మీరు పొందుకున్నారో మరి ఈరోజు ఏదో నెపంతో దాన్ని దాటవేసే కుట్రలు పడితే యావత్తు బీసీ సమాజం అంతా కూడా మీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ మీరు సర్వే పేరు మీద ఎవరికి మేలు చేయడానికి ఇవాళ సర్వే చేశారు అంటే ముస్లింల కోసమా బీసీల కోసమా అని చెప్పి ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే 12% ఉన్న ముస్లింలకు 10% ఇవాళ మీ సర్వేలో లెక్కలు తేల్చారంటే గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి నిన్న ఈ సంచార జాతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా లెక్కలేమిటి తెలంగాణలో, మా జనాభా ఎంత, ఈ సర్వేలో తేల్చింది ఏమిటని చెప్తే ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గం ఎంత మేరకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉన్నదో లెక్కలు తేల్చకుండా పబ్లిక్ డొమైన్లో ఏది పెట్టకుండా ఏ రకంగా నిగూఢంగా వివరిస్తూ బీసీలను మోసం చేయడానికి మీ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే బీసీలను మోసం చేయడం. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఏ రకంగా అడుగడుగునా కాకా కలేకర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు మోసం చేస్తూ వచ్చారో చివరికి సంచార జాతుల కోసం కూడా 16 కమిటీలు వేసి సిఫార్సులు చేస్తే ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మీ పార్టీ మీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మొత్తం ఈరోజు బీసీ సమాజం అంతా కూడా మరి సంఘటితమైనది, ఇవాళ చైతన్యవంతమైనది. కాబట్టే వాళ్ళను ఇవాళ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం ఏం చేస్తారో మీరు చేసేది ముస్లింలకు మేలు తప్పితే బీసీలకు కాదని కూడా తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ కేవలం బిల్లు పెట్టడమే కాదు, జీవో తీసుకురావడమే కాదు, అమలుకు పూర్తిగా ఆనాడు మీరేమన్నారు, మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మధ్యలో ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటారు, జంతర్ మంతర్లో ధర్నా చేస్తామంటారు. లేదా బీజేపీ దీనికి బీజేపీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది. తగ్గించింది మీరు బీఆర్ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు స్థానికంగా బీసీలకు ఆనాడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మొదటిసారిగా 80వ దశకంలోనే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే మీరు ఉరగబెట్టింది ఏమిటి? బీఆర్ఎస్ కానీ మరి ఆనాడు కాంగ్రెస్ కానీ 23%కి 18% కుదిస్తే నోరు విప్పని మీరు ఇవాళ ఓట్ల కోసం అడిగినటువంటి ఈ కుప్పిగింతలు చెల్లవని బీసీలందరూ కూడా ఇవాళ చైతన్యమైన అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో విశ్వాసంతో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారులకు వచ్చామంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ లాంగ్వేజ్ మేమంతా మోదీ బీజేపీ న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి కృష్ణమోహన్ గారి చేరిక కూడా అది బలాన్ని చేకూరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దలు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీ కార్యక్రమాలకు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితుడై పార్టీలో చేరినటువంటి ప్రముఖ బీసీ నాయకుడు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ గారికి స్వాగతం. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల మోడీజీ నాయకత్వం పట్ల ఈరోజు సమర్థవంతమైనటువంటి నీతివంతమైనటువంటి అవినీతికి తావులేని అవినీతిని రూపుమాపెట్టేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. దీని ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని పసిగట్టి గ్రహించి మేధావులందరూ వరుసగా ఒక్కొక్కరు ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్నారు. ముఖ్యంగా కృష్ణమోహన్ గారు చేరడం పట్ల వెల్కమ్ అందరు సభ్య సమాజం అంతా
మేధావి వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. కృష్ణమోహన్ గారు ఈ బీసీ కమిషన్ చైర్మన్ కంటే ముందు 30 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఆయనది. అనేక ఉద్యమాలకు మాతో పాటు కుడిభుజంగా ఉండి 1986 నుంచి కూడా అనేక ఉద్యమాల లోపల కీలక పాత్ర, కీలక భూమిక వహించి ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర ఆయనది. ఎక్కడ కూడా అనేక మంది నాయకులు అనేక రకాలుగా ఉంటారు, ఆయనది మచ్చలేనటువంటి పవిత్రమైనటువంటి భూమిక. అట్లాంటి నాయకత్వంలో ఆయన మోడీ నాయకత్వం పట్ల ఆకర్షించి ఈరోజు పార్టీలో చేరడం, పార్టీకి మంచి పటిష్టమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీకి మరింత ఆయన సలహాలు, సూచనలు, ఆయన యొక్క సమర్థత ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా అనేక కుల సంఘాలతోటి, అనేక మంది నాయకులతోటి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రభుత్వం చేపడుతున్న అనేక విషయాల లోపల ప్రభుత్వం మీద దాడి చేసి విమర్శించి వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆయనది. అదేవిధంగా అనేక ఉద్యమాలు, హాస్టల్ పెట్టాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలని, ప్రతి ఒక్కరు చదువు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటేనే సమాజం, జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. తద్వారా సమాజంలో పెద్ద మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా పోరాడుతున్నటువంటి నాయకుడు. ఒక విషయాన్ని ఎప్పుడు ఆయన ఉద్యమాలలో చెప్పేది ఏంటిదంటే, మన దేశం, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే చైల్డ్ లేబర్ ఉండొద్దు, ప్రతి ఒక్కరు చదువుకోవడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది, చదివే ముఖ్యము, జ్ఞాన సమాజం అని చెప్పి ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఆయన చెప్తుండేవాడు. దాన్నే మేము ఎజెండాగా తీసుకొని ఎక్కువ హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ రావాలి, ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్, చదివినప్పుడు మాత్రమే సమాజంలో పెద్ద మార్పు వస్తుందని చెప్పి పోరాడి ఆ దిశగా పెద్ద ఎత్తున హాస్టళ్ళు, గురుకులాలు చేయడం జరిగింది. దాని ప్రభావం ఈరోజు సమాజంలో కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం రోడ్లు వేసే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర ఎవరుంటుంది? పాలమూరు లేబర్, శ్రీకాకుళం లేబర్, ప్రకాశం లేబర్. ఈరోజు ఆ లేబర్ లేరు, వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సాకి వచ్చిన లేబర్ పనిచేస్తుంది వేరే రాష్ట్రాల నుంచి. అంటే ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. చదువుకోవడం ద్వారానే సమాజం, బీజేపీ సిద్ధాంతం కూడా అదే. చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందుడు కానీ ఆర్ఎస్ఎస్లో బోధించిన ఆ భూమిక, చదువు, జ్ఞాన సమాజము, జ్ఞానము, శీలము, ఏకత, ఆ భూమికతోటే చదువు కోసం పోరాటం చేయడం జరిగింది. అందులో కృష్ణమోహన్ చాలా ముఖ్యమైన పాత్ర, భూమిక వహించారు. అనేక రకాలుగా కష్టాలు పడ్డాడు. అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు కానీ, అనేక నిరుద్యోగ సమస్యల మీద కానీ పోరాడినప్పుడు ఆయన రాక బీజేపీకి మరింత ఊతమిస్తుంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అవినీతితోటి కూరుకుపోయింది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అవినీతి పాలైపోయింది. అందరు పెద్ద ఎత్తున రాజకీయాలంటే అసహించుకునే స్థాయికి చేరింది. ఇట్లాంటి కీలక సమయంలో బీజేపీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే యూత్, ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. మొత్తం అవినీతి లేని పాలన, సమర్థవంతమైన మోడీ పాలన. మోడీ రాకముందు మన దేశం ఎక్కడనో 60-70 స్థానంలో ఉండే, ఈరోజు 3వ స్థానంకి ఎదిగింది. ప్రపంచంలో అగ్రదేశంగా మన భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. జపాన్ దాటొచ్చాం, జర్మనీ కూడా దాటబోతున్నాం. అంత గొప్ప అగ్రదేశంగా తయారయ్యే స్థితికి మోడీ తీసుకువచ్చారు. మోడీ యొక్క గొప్పతనము, భారతదేశం మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా రావడం అదృష్టం. మనమందరం ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రతిపక్షాలు మోడీని విమర్శిస్తాయి, మోడీ తల్లిని విమర్శించారు. చాలా నీచమైనటువంటి పద్ధతి అది. రాజకీయాల్లో ఇంత దిగజారడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు మోడీ దేశానికి అదృష్టం అని చెప్పి ప్రపంచ దేశాలు ఊరుతున్నాయి. మోడీ వేరే దేశాలకు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లలో ప్రజలు కాదనకు, ఆ దేశ అధ్యక్షుడు కాళ్ళు మొక్కుతున్నారు. అంటే ఎంత గొప్ప విషయమో మనం అందరము ఈ విషయాన్ని ప్రజలకు
ప్రజల భాషలో చెప్పుకొని మన పార్టీ గొప్పతనాన్ని వివరించాలని, బీజేపీ వల్లనే భారతదేశం అగ్రదేశంగా అవుతుందని ప్రజల్లోనికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ, కృష్ణమోహన్ యొక్క రాక బీజేపీకి ఎన్నో ముఖ్యమైన సలహాలు, సూచనలు, ఆయన యొక్క జ్ఞాన సంపత్తి దీనికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇది నా జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాను. సనాతనంగా మనం అందరం హైందవ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళమైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతీయ సంస్కృతి. జాతి కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం ఒక సైద్ధాంతిక భూమికను ఈ సమాజంలో పరివ్యాప్తం చేసినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజకీయ వేదికనే భారతీయ జనతా పార్టీ. చాలా సంతోషంగా ఉన్నది. ఆయా సందర్భాల్లో రాజకీయంగా వచ్చినటువంటి అవకాశాల మేరకు కొన్ని రాజకీయ వేదికల్లో అవకాశం పొంది ఉండవచ్చు, కానీ ఇవాళ ఒక స్వగృహం కట్టుకొని గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉన్నది నాకు. పెద్దలు జీవితం అంతా కూడా ఒక సుదీర్ఘ కాలంగా ధర్మబద్ధమైనటువంటి ఆచరణతో ముందుకొచ్చినటువంటి, ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలుగా చాలా కాలంగా యూనివర్సిటీ నుండి చదువుకున్న రోజుల నుంచే మేము చూస్తుంటాం. అదే నిబద్ధత, అదే నిజాయితీ, అదే ధర్మంగా కొనసాగుతున్నటువంటి ఇవాళ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా, చాలా ఉత్కృష్టమైన పద్ధతి, రాజ్యసభ సభ్యుడిగా, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా, దక్షిణ భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద నాయకుడిగా మన హైదరాబాద్ నుండి పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎదిగినటువంటి నేపథ్యం మనకు చాలా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పెద్ద ఆయన ఒక సోదర వాత్సల్యంతో, నీలాంటి వాడు అక్కడిక్కడ కాదు ఉండాల్సింది, ధర్మం కోసం, దేశం కోసం నువ్వు రావాల్సినటువంటి వేదిక ఆసన్నమైందని చెప్పి నన్ను ప్రోత్సహించి ఈ వేదికలో నాకు ఒక అవకాశం రావడానికి వారు వాత్సల్యాన్ని ప్రదర్శించినందుకు శిరస్సు వంచి వారికి సభాముఖంగా వందనాలు చేస్తా ఉన్నాను. రామచంద్రరావు గారు మాకు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్గా అన్నను మేము ఉద్యమాల్లో చూస్తుండేవాళ్ళం. వాడిదో సిద్ధాంతం, మాడిదో సిద్ధాంతం కావచ్చు. వాడిది జాతీయతాభావం అయితే మాది సామాజిక న్యాయ స్పృహ. ఆనాడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మేమందరం చేస్తున్న ఉద్యమాలు ఒకవైపు, రామచంద్రరావు గారు చేస్తున్న ఉద్యమాలు మరొక వైపు. అయినప్పటికీ ఆ సోదర వాత్సల్యం నిరంతరం మాలో కొనసాగింది. ఇవాళ వారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో నాకు సాదర స్వాగతం పలికి భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా, ప్రాథమిక సభ్యుడిగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగానే పెద్దలు మా బహుజన బిడ్డగా ఎప్పుడూ బలంగా గలం వినిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, ఆ విధంగానే హరిబాబు గారు, వారి నాన్నగారు మాకు బాగా, వారి అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఉండేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన, ఆ విధంగానే సూర్యనారాయణ గుప్తా గారు, ఆ విధంగానే రామారావు పాటిల్ గారు, మల్క కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, ప్రొఫెసర్ నాయక్ గారు, ఆ విధంగానే తాడూరు శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా మిత్రుడు, మా అన్న సోదరుడు గువ్వాల బాలరాజు గారు, సీతారాం నాయక్ గారు, ఎన్వి సుభాష్ గారు, ఇంకేదైనా పేర్లు మర్చిపోతే నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. మొదటి రోజు వచ్చాను కాబట్టి. ముఖ్యంగా సామాజిక న్యాయం 100% ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే జరుగుతుందని చెప్పి భావించి ఈరోజు
అతి పవిత్రమైనటువంటి ఈ వేదికకు నేను రావడం జరిగిందనేటువంటి సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కొత్తగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అనే పదం పోయి ముస్లిం రిజర్వేషన్లు అనే పదం కొత్తగా వచ్చింది. ముస్లిమేతర బీసీలట, ముస్లిం బీసీలట. అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లే లేవు కదా. నువ్వు చేసినటువంటి సర్వే సంబంధించిన వివరాలు మీరు అందజేస్తున్నప్పుడు ముస్లిమేతర బీసీలు ఏంది అంటే, మేము ఇంత పెద్ద మంది, మేము 56% ఉన్న వాళ్ళు ముస్లిమేతర బీసీలమా? మాకు ముస్లిం అనే ట్యాగ్తో మమ్మల్ని గుర్తించడం ఏంది? ముస్లిం బీసీలు అని చెప్పడం ఏంది? సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డటువంటి వాళ్లకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు, బీసీలుగా గుర్తించబడి ఇస్తారు, దేశమంతా ఇస్తున్నారు. ఈ ముస్లిం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు 2004లో నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఆనాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా సభ్యుడిగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాను. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి తప్ప యాజ్ ఏ హోల్ 5% ఇవ్వడం ద్వారా ఇది నష్టం జరుగుతుంది అన్నాడు చెప్పాను. అందుకే హైకోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనవి చేసేది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు తమ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లిం అనేటువంటి పదాన్ని పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమల్లో ఉన్నటువంటివి ముస్లిం రిజర్వేషన్లు కాదు, సామాజిక విద్యా విషయకంగా వెనుకబడ్డ రిజర్వేషన్లు అనేటువంటివి గమనించాలి, మాలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా. పెద్దలు లక్ష్మణ్ గారు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు, నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలే. కానీ ప్రతిదీ కూడా తప్పు చేస్తూ రామచంద్రరావు గారు ఆ మధ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు అన్నాడు. అంటే బీజేపీ ఇవ్వము, ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వదు అని చెప్పడం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి, రామచంద్రరావు గారు ఒక న్యాయ నిపుణుడు, రాజ్యాంగం తెలిసినటువంటి నిపుణుడు, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో చాలా సీనియర్, అనేకమైనటువంటి వాదన చేసినటువంటి వాడు. నువ్వు చేసినటువంటి పద్ధతుల ద్వారా 42% ఇవ్వలేమని చెప్తున్నావు. తప్పనిసరిగా ఇవ్వలేరు. నువ్వు చేసిన సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ చట్టబద్ధమైన కమిషన్ కాదు. నువ్వు చేసినటువంటి బిల్లులు కూడా చట్టబద్ధంగా కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల ద్వారా నువ్వు బిల్లులు పెట్టలే. కాబట్టి ఇవాళ రాష్ట్రపతి గారికి నువ్వు బిల్లులు పంపితే అక్కడ లా డిపార్ట్మెంట్కి పోతుంది. లా డిపార్ట్మెంట్ వెనక్కి వచ్చిన తర్వాత క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. దాని తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదం చేస్తారు. నువ్వు ఒక్క పద్ధతి కూడా సరిగ్గా చేయకుండా, చట్టబద్ధంగా ముందుకు పోకుండా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ సరిగా పాటించకుండా, ఇంతకుముందే గౌరవ లక్ష్మణ్ గారు చెప్పినట్టు చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ వెల్ఫేర్ నుండి ఒక కాగితం ఇచ్చి ఆయన ఒక రూమ్లో కూర్చోబెట్టి ఎక్స్పర్ట్స్ మల్టీ మెంబర్ కమిషన్ వేయకుండా ఆయన గుట్టు చప్పుడుగా కాకుండా ఇచ్చినటువంటి నివేదిక మీద నువ్వు బిల్లులు పెడితే అది ఎట్లా నిలబడుతుందో చెప్పండి. నేను ఇవాళ నేను చదువుతూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరొస్తారు కానీ నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తా. మీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మీరు రాహుల్ గాంధీ కాదు చేయాల్సింది, మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు చేయండి. మీరు చేసినటువంటి సర్వే తప్పు, మీ బిల్లులు తప్పు, మీ ఆర్డినెన్స్ తప్పు, రాష్ట్రపతి గారు చేయడం లేదనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినరా? మీ న్యాయ నిపుణులు చెప్పారా? గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినరా? నువ్వు చేసేదని తప్పులు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదనేటువంటి మాట చెప్తూ 27 మంది ఎంపీలను మంత్రులుగా చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ వేశారు. ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కులగణన చేయబోతున్నారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు కాకా కాలేల్కర్ నుంచి మొదలు పెడితే ఇవాళ రాహుల్ గాంధీ వరకు నేను అడుగుతా ఉన్నాను, ఒక్కనాడైనా బీసీల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదా? గౌరవనీయులు శ్రీ కృష్ణయ్య గారు మేమంతా కూడా, మేము గెలవని ప్రధానమంత్రి లేడు. ఆనాడున్నటువంటి దత్తాత్రేయ గారి సహకారంతో, ఆనాడున్నటువంటి పెద్దలందరి సహకారంతో మేమందరు ముఖ్య ప్రధానమంత్రులను కలిసినాం. మరి మీరెందుకు రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ వేయలేదు? మీరెందుకు కులగణన చేయలేదు? మీరు 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేసినటువంటి సామాజిక ఆర్థిక కులగణన పేరిట చేసినటువంటిది అది కులగణన కాదు, అది కుల సర్వే. 5,000 కోట్లు ఖర్చు పెట్టినరు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చే నాటికి దాని ద్వారా ముందుకు పోదామంటే అది దేనికి పనికి రాకుండా ఉన్నది.
అంటే ప్రజాధనాన్ని 5,000 కోట్లు ఖర్చు పెట్టి సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించకుండా పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేయించి అది సర్వే అంటారు తప్ప అది రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ గారి నుండి చేయకపోతే అది గణన కాదు. ఆ విధంగా కనుక మీరు 2011లో కనుక సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి చేయించుంటే ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఆనాడు 5,000 కోట్లు, ఈనాడు 160 కోట్లు. 160 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి క్వశ్చనీర్ మీద బొమ్మలు వేసుకొని మీరు చేసినటువంటి తప్పుల తడక సర్వేకు ఖర్చు పెట్టినరా 160 కోట్లు? 160 కోట్లు మీ జేబుల నుంచి పెట్టినరా? 160 కోట్లు ప్రజాధనం. ఆనాడు 5,000 కోట్లు అట్టే చేసిండ్రు, ఇవాళ 160 కోట్లు ఇట్లా చేసిండ్రు. అడుగునా తప్పులు చేసుకుంటూ ఇవాళ బీజేపీ చేస్తలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ ఈ వేదిక నుండి సవాల్ విసురుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరు వస్తారా రండి, అధ్యక్షుల వారు నాకు అనుమతిస్తే నేను ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా, మీది తప్పులని ఒప్పకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అనేటువంటిది జీనింగ్ నాడే నేను ఛాలెంజ్ విసురుతున్నా, రమ్మనండి. కాబట్టి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు మీరు మానుకోండి, బీసీలను దగా చేసే ప్రయత్నాలు మీరు మానుకోండి. 42% ఉన్నారు, 42% మీ రిక్రూట్మెంట్స్ ఎక్కడున్నాయి? మీ మంత్రివర్గంలో 42% ఉన్నదా? మీ నామినేటెడ్ పదవుల్లో 42% ఉన్నదా? మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో 42% ఉన్నదా? 6,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ ఇవ్వకపోతే పిల్లలు అల్లాడుతున్నారు. ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలో అనేక పోరాటాలు చేసి కృష్ణయ్య గారి నాయకత్వంలో ఆనాడు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు చనిపోయినారు. అంటే పేదవాళ్ళు మరణిస్తే మీకు శోకం లేదు. ఆ తల్లిదండ్రుల యొక్క శోకాన్ని ఎవరు తీరుస్తారు? విషాహారం తిని మరణించవేందండి? విషయం కలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో బీసీలకు లాభం జరుగుతుంది, కులగణన జరుగుతున్నది. కులగణన జరిగిన తర్వాత ఎవరి జనాభా ప్రకారం వారికి న్యాయం జరుగుతుందని చెప్పి భావించి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. గతంలో ఎక్కడన్నా ఉండవచ్చు, కానీ ఇప్పటి నుండి ధర్మం కోసం, దేశం కోసం, జాతి కోసం, సామాజిక న్యాయం కోసం పెద్దలందరూ ఇచ్చినటువంటి మార్గ నిర్దేశనంలో తప్పనిసరిగా లక్ష్మణ రేఖ లోపు ఉండి ఖచ్చితంగా నేను పనిచేస్తా. మీ అందరి యొక్క సహకారం నాకు కావాలి. ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ కావాలి, జీవితంలో పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తపడాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరి సహకారం తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి 42% అనేటువంటి డ్రామాను బంద్ చేసి మీరు 9వ షెడ్యూల్ గురించి ఇంతవరకు అడగకుండానే మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి మీ రాజకీయ డ్రామాలను బంద్ చేయండి. భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, సమసమాజం ఏర్పడాలని, జ్ఞాన సమాజం ఏర్పడాలని, సమాజమే దేవాలయంలా ప్రజలను కంటికి రెప్పల్లా చూసుకోవాలని చెప్పి అవినీతి రహితంగా సామాజిక న్యాయ దృక్పథంతో కులగణన చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేరాలని చెప్పి రావడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా సంపూర్ణంగా వారి ఆశీస్సులు అందించారు. గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు కూడా వారు ఉదయమే అత్యవసరమైన పని మీద ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఈ నెల అందరూ ఈటల రాజేందర్ గారు, తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. బండి సంజయ్ గారు స్వయంగా వారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శాలువాను కప్పి నన్ను ఆశీర్వదించి, ఈ నెల 3వ తేదీన కరీంనగర్లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది, గౌరవ అధ్యక్షులు వారు వస్తున్నారు, వారితో కూడా రావాలి, మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తా, మీరు కూడా మంచిగా మాట్లాడాలని చెప్పి నన్ను బండి సంజయ్ గారు ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా లక్ష్మణ్ గారు అయితే 40 ఏళ్ల నుంచి మేము వారిని కలవని రోజు ఉండదు, అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ నా ఎదుగుదలలో సింహభాగాన ఉన్నటువంటి మాన్య శ్రీ లక్ష్మణ్ గారికి, నా గురుతులైనటువంటి శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పదాధికారులు, ఆ విధంగానే బీసీ సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో, ఎలాంటి ఏమి ఆశించకుండా ఒక సేవకుడుగా పెద్దలు ఏదైతే బాధ్యత అప్పగిస్తారో ఆ బాధ్యతల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పనిచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలి, ముస్లిం రిజర్వేషన్ల పేరిట సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి. బీసీల రిజర్వేషన్లు బీసీలకే రావాలి, కానీ మన రిజర్వేషన్లను తీసి ఇతర సామాజిక వర్గ, ఇతర మతానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక బలీయమైన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇక్కడ సపరేట్ రాజ్యాంగం నిర్మాణం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ మతం పేరిట రాజకీయాలు చేసే వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు కావచ్చు,
అరకొర పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ప్రధానమంత్రి గారిని పట్టుకొని కన్వర్టెడ్ బీసీ అన్నాడు. చాలా తప్పు, దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వారు ఏనాడో 1993లోనే వారు తైలిక్ సాహు అంటే ఇక్కడ మన గాండ్ల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 93లోనే వారు స్టేట్ జాబితాలో, 97, 98లోనే వారు ఓబీసీ జాబితాలో. ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారు కనీసం రాజకీయాల్లో కూడా లేరు. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతారంటే 2001లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకున్నారని చెప్పి తప్పుడు సమాచారం అందిస్తారు. రికార్డు చూసుకోండి. గౌరవ ప్రధానమంత్రి గారి మీద అంత సంకుచితంగా మాట్లాడడం చాలా తప్పు. 100కి 100 గౌరవ ప్రధానమంత్రి గారు తైలిక్ సాహు అంటే వారు గాండ్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, దేశమంతా గాండ్ల కులంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. కాబట్టి వారు కన్వర్టెడ్ బీసీ కాదు. మీరు కన్వర్టెడ్ ఏందో మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడి నుండి కన్వర్ట్ అయ్యారో మీరు తెలుసుకోండి. గౌరవ ప్రధానమంత్రి గారి ముందు మీద మాట్లాడే ముందు పరిజ్ఞానం లేకుండా మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి నాయకత్వంలోనే ఈ సమాజంలో బలీయమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాను. రానున్నటువంటి రోజుల్లో పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఒక కార్యకర్తగా ముందుకు పోతాను. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి లక్ష్మణ్ గారికి, ఆ విధంగానే రామచంద్రరావు గారికి, కృష్ణయ్య గారికి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.